రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, తర్వాత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, శాంతి భర్త మదన్, ఆమె రెండో భర్తగా చెప్తున్నటువంటి సుభాష్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. ఇది సుమారుగా 2-3 వారాల నుంచి వెలుగులోకి వచ్చింది. శాంతి తన భార్య అని మదను చెప్పడం, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఉన్నటువంటి శాంతి, నేను మదన్కి ఎప్పుడో 4 ఏళ్ల క్రితం విడాకులు ఇచ్చాను, న్యాయవాది సుభాష్ రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నానని చెప్పడం, తర్వాత ఈ సందర్భంగా ఆమెను ఇటీవల దేవాదాయ శాఖ సస్పెండ్ చేయటం, ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఈ వ్యవహారంలో వెలుగులోకి రావడం, తర్వాత విజయసాయిరెడ్డి దాన్ని ఖండిస్తా పత్రికల మీద దుమ్మెత్తిపోయటం, ఇవన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఒకవైపు శాంతి మొదటి భర్త అంటే ఇప్పుడు ఇంకా లీగల్గా భర్తగా ఉన్నటువంటి మదన్కి అనుకూలంగా, తర్వాత విజయసాయిరెడ్డి, సుభాష్ రెడ్డి వీళ్ళందరికీ వ్యతిరేకంగా కొన్ని కుల సంఘాలు ఇప్పుడు మదన్కి అనుకూలంగా తెర మీదకి వచ్చాయి. ఈ సమయంలో ఇదిలా వ్యవహారం నడుస్తూ ఉండగానే శాంతి భర్త మదన్ ఏకంగా హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేశారు. ఈ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని, నేను డిఎన్ఏ పరీక్షకు సిద్ధంగా ఉన్నాను, విజయసాయిరెడ్డి, న్యాయవాది సుభాష్ రెడ్డి డిఎన్ఏ పరీక్షలకు రావాలని చెప్పని ఆదేశాలు ఇవ్వాలని, తనకు వాళ్ళ నుంచి ముప్పు కూడా ఉంది, తన ప్రాణానికి హాని ఉందని కూడా హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. ఇలా ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు 2-3 వారాల నుంచి అటు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా ఉంది. తాను విదేశాల్లో ఉన్న సమయంలో తన భార్య గర్భిణీ అయిందని, వచ్చిన తర్వాత తన ప్రమేయం లేదని చెప్పిందని ఆయన తెర మీదకు తీసుకొచ్చాడు. తనకు విజయసాయిరెడ్డి ద్వారా ₹1,60,00,000 ఆర్థిక సాయం చేశారని, తాను ఇల్లు శాంతి తాడేపల్లిలో 4 కోట్ల రూపాయలైనటువంటి ఇల్లు కొన్నారని, ఇవన్నీ కూడా ఆమె భర్త మదన్ పత్రికలకి తెలియజేశాడు. ఇప్పుడు ఆ భార్యాభర్తల బంధం, ఆ తర్వాత విజయసాయిరెడ్డి పత్రికల మీద చేసినటువంటి వ్యాఖ్యలు, తర్వాత అదే సమయంలో సుభాష్ రెడ్డి అనే న్యాయవాది తనకు సంబంధం లేదు, నాకు అంతకుముందే పెళ్ళైంది, భార్య పిల్లలు ఉన్నారని ఆయన చెప్పడం, ఇదంతా కూడా ఇప్పుడు రకరకాలుగా ఈ వ్యవహారం నడుస్తూ ఉంది. ఇప్పుడు జనరల్గా ఏ మీడియాలో కానీ లేకపోతే టీవీల్లో కానీ ఈ భార్యాభర్తల గురించి ఆ బిడ్డకు తండ్రి ఎవరు అనేదే పెద్ద చర్చనీయాంశంగా ఉంది. అసలు నాకు 2016లోనే నేను విడాకులు ఇచ్చేశాను, సుభాష్ రెడ్డిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పని శాంతి కుమార్ చెప్తున్నాం. లేదు, నేను 2022 వరకు కలిసే ఉన్నాము, ఆమె 24లో నాతో బలవంతంగా ఇట్లా విడాకులు ఇస్తున్నట్టుగా రాయించుకున్నారు 2024లో. అయితే నేను ఎందుకు రాశానంటే కొన్ని ఆస్తులు ఆమె పేరుతో ఉన్నాయి, ఆ ఆస్తులను విడుదల చేయాలంటే ఈ సంతకం పెట్టాలన్నారు అని ఆయన చెప్తూ ఉన్నారు. అయితే 2023 వరకు వాళ్ళు కలిసి ఉన్నట్టుగా కొన్ని ఫోటోలు, విజయవాడలో గృహప్రవేశం సందర్భంగా భార్యాభర్తలు ఇద్దరు ఆడ పూజలు చేయటం, తర్వాత ఆ ఇల్లు కొన్న సందర్భంగా విజయసాయిరెడ్డి దగ్గర నుంచి ₹1 కోటి తీసుకొని రావడం విశాఖపట్నంలో, తర్వాత హైదరాబాద్లో విజయసాయిరెడ్డి సతీమణి ₹60,00,000 డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కూడా తీసుకురావడం, దానికి సంబంధించినటువంటి ఫోటోలను కూడా శాంతికి కుమారి మొదటి భర్త మదన్ పత్రికలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా అనేకమైనటువంటి కొత్త అంశాలు తెర మీదకి వచ్చాయి. తనకు ఇప్పటికే 2 పిల్లలు ఉన్నారని, 2 కమల పిల్లలు ఆడపిల్లలు అని చెప్పని శాంతి భర్త చెబుతూ ఉన్నాడు. శాంతి 16లోని విడాకులు ఇచ్చానట. 16లో విడాకులు ఇస్తే 2021లో విజయవాడలో గృహప్రవేశం కానీ, ఆ తర్వాత విజయవాడలో దేవాదాయ శాఖ కార్యాలయంలో మ్యారేజ్ వెడ్డింగ్ అంటే వివాహ వార్షికోత్సవంలో యొక్క కేక్ మీద కూడా మదను కుమారి శాంతి అనే పేర్లు ఎలా వస్తాయని దానికి సంబంధించిన ఫోటోలన్నీ విడుదల చేశారు. అయితే తాను సుభాష్ రెడ్డిని పెళ్లి చేసుకున్నానని చెప్పని స్పష్టంగా చెబుతూ, సుభాష్ రెడ్డి ద్వారా నాకు బిడ్డ పుట్టాడు, ఈ బాబు పుట్టాడని చెబుతా ఉంది. సుభాష్ రెడ్డి శాంతికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు, వాళ్ళిద్దరు కలిసి ఉన్నటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా తెర మీదకి వచ్చాయి. తర్వాత విశాఖపట్నంలో శాంతి డెలివరీ సందర్భంగా విశాఖపట్నం హాస్పిటల్లో సుభాష్ రెడ్డి భర్త అని చెప్పి ఆయన సంతకం చేయటం, కేస్ షీట్ మీద కూడా ఆ వివరాలన్నీ ఉండటం కూడా వెలుగులోకి వచ్చినాయి. ఇవన్నీ తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఒకవైపు విజయసాయిరెడ్డి ఈ అంశాన్ని నేను పార్లమెంట్లో రాజ్యసభలో హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసి మీడియానంతా కూడా అక్కడికి పిలిపిస్తాను అని చెప్పాను, నా ప్రమేయం లేదని ఆయన అంటాడు. మదనాన్న నా తండ్రి వయసు ఉన్నటువంటి విజయసాయిరెడ్డి దీనికి కారకుడు శాంతి, నా సతీమణి శాంతి చెప్పింది, మనకు మగపిల్లలు లేరు, ఐవి చేయించాను అని చెప్పని ఆమె చెబుతుందని అంటారు. సరే, ఈ భార్యాభర్తల అంశం
ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. ప్రధానంగా దేవాదాయ శాఖలో ఆమె చేసినటువంటి అవినీతి అక్రమాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చినాయి. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆమె శాఖాపరంగా చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా పత్రికలు తెలియజేశాడు. ప్రధానంగా విజయసాయిరెడ్డిని అడ్డు పెట్టుకొని అనేకమైనటువంటి అవినీతి అక్రమాలు చేశారని చెప్పని అధికారులు చెబుతూ ఉన్నారు. విశాఖ కేంద్రంగా జరిగినటువంటి దేవాదాయ శాఖ భూముల లీజులు ఇటువంటి వ్యవహారాల్లో అడ్డగోలుగా విజయసాయిరెడ్డి చెప్పిందల్లా చేశారని చెప్పని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒకవైపు ఎటువంటి లాభాలు లేకపోతే 4 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇల్లు ఆమె గిఫ్ట్గా ఎలా ఇస్తారని చెప్పని ప్రతిపక్షాలు చెబుతూ ఉన్నాయి. విజయసాయిరెడ్డి నాకు అసలు అటువంటి ప్రమేయం లేదని విజయసాయిరెడ్డి చెబుతా ఉన్నాడు. సుభాష్ రెడ్డి నాకు అసలు ఆమెకు సంబంధం లేదని చెప్తున్నారు. వీటికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆడియోలు కూడా బయట మా శాంతి భర్త మదను పత్రికలు విడుదల చేశారు. శాంతి భర్త మదన్ ఇప్పటికే కొన్ని కుల సంఘాలు, గిరిజన సంఘాల ద్వారా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో, తర్వాత విజయవాడలో జస్టిస్ రామకృష్ణ ఇటువంటి వాళ్ళందరూ తీసుకొచ్చి తెర మీదకి తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు. ఒకవైపు డీజీపీ కంప్లైంట్ ఇచ్చారు, హోంమంత్రి అనితకి కంప్లైంట్ చేశారు. వీటన్నిటి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని చెప్పని వెంటబడతా ఉన్నారు. మరోవైపు మా శాంతి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ప్రెస్ మీట్ పెట్టి తనకు తన భర్తకు అసలు ఎటువంటి సంబంధాలు లేవు, 2016లో నేను విడాకులు ఇచ్చానని ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చారు. ఆ డాక్యుమెంట్ ఫేక్ అని మదన్ చెప్తా ఉన్నారు. కేవలం నన్ను డ్యామేజ్ చేస్తున్నాడు, నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు, ఈ హింసలు తట్టుకోలేకనే నేను ఆయనకు విడాకులు ఇచ్చి లాయరు సుభాష్ రెడ్డిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పని, ఆయన ద్వారా నాకు బిడ్డ పుట్టాడు అని చెప్పని ఆమె చెబుతూ ఉంది. ఈ విధంగా ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పుడు ఆ శాంతి కుమారికి పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరైనా అంశం చుట్టూతో ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఇంత జరుగుతున్నా కూడా మరి కొంతమంది మహిళా సంఘాలు, కొంతమంది ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఒక మహిళా ఉద్యోగిని ఈ విధంగా తెర మీద తీసుకొచ్చి ఆమె జీవితాన్ని బలి చేశారని నిందిస్తూ ఉన్నారు. ఈ వ్యవహారం అంతా కూడా ప్రభుత్వం ఇంతవరకు పూర్తి స్థాయిలో ఎక్కడా జోక్యం చేసుకోలేదు. ఇది వైకాపా సంబంధించినటువంటి వ్యవహారంగానే ప్రభుత్వం చూస్తూ ఉంది. దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటికే ఆమెను సస్పెండ్ చేశారు. దేవాదాయ శాఖ అధికారులకి శాంతి భర్త మదన్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన తర్వాతనే ఈ అంశాలన్నీ వెలుగులోకి వచ్చాయి. గతంలో కూడా ఆమె ప్రభుత్వంలో అధికారిగా చేరిన తర్వాత జరిగినటువంటి వ్యవహారాలు కానీ వాటిల్లో కూడా సరైనటువంటి చర్యలు తీసుకోలేదని మంత్రి రామనారాయణ రెడ్డి చెప్తా ఉన్నాడు. తర్వాత విజయవాడ, విశాఖ అనేక ప్రాంతాల్లో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి షాపుల లీజులు, అద్దెల వ్యవహారంలో కూడా ఈ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అవకతవకలకు పాల్పడ్డారని చెప్పని మంత్రి స్పష్టం చేశాడు. ఒకవైపు దేవాదాయ శాఖ అధికారులు శాఖాపరమైనటువంటి దర్యాప్తులో శాంతి కుమార్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మీద దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఆమె మా భర్త ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా హోంశాఖ ఆ బిడ్డకు తండ్రి ఎవరు అనే వ్యవహారాల్లో కూడా పూర్తిగా రంగంలో దిగారు. దీంతో ఈ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది ఎటుపోయి ఎటు తిరిగి వచ్చుద్దో అనేది అంతా ఇది ఒక సీరియల్గా నడుస్తూ ఉంది. ఈ కథ ఎప్పుడు ముగింపు అవుద్ది, ఆ బిడ్డకు తండ్రి ఎవరు అనేది ఒక టీవీ సీరియల్ తరహాలో కొనసాగుతూ ఉంది. ఈ వ్యవహారాల్లో ఇప్పుడు వైకాపా నేతలు కొంతమంది విజయసాయిరెడ్డికి అనుకూలంగా మాట్లాడతారని భావించారు. అయితే విజయసాయిరెడ్డికి అనుకూలంగా ఎక్కువ మంది ఆయన వెనకాలేసడానికి ముందుకు రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పార్టీల్లో కూడా నెంబర్ 2 స్థానం నుంచి ఆయన్ని పక్క తప్పిస్తున్నారు అనేటువంటి వాతావరణం కూడా ఉంది. దాంతోనే ఇవన్నీ కూడా వచ్చింది. ఇంత పెద్ద ఒకప్పుడు వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకుడిగా నెంబర్ 2గా వెలిగినటువంటి విజయసాయిరెడ్డి ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణల్ని అసలు తీవ్రంగా ఖండించేటువంటి పార్టీ నాయకులు ఎవరు ముందుకు రాలేదు. కేవలం 2-3 నాయకులతోటే ఆయన జూపూడి ప్రభాకర్ని పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ఆ జూపూడి ప్రభాకర్ గతంలో తెలుగుదేశంలో ఉండి వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపాలోకి వెళ్ళారు. ఇలా ఒకళ్ళిద్దరు నాయకులతోటే ఆయన వ్యవహారం నడుపుతూ ఉన్నారు. అంటే ప్రధానంగా పార్టీలో మద్దతు కోల్పోవడంతో వైకాపాలోని కొంతమంది ఈ వ్యవహారాలన్నీ తెర మీదకు తీసుకొచ్చారని చెప్పి అనేది చర్చనీయాంశంగా ఉంది.